మనం ఇక్కడ 9వ వార్డులో బండారు మంగమ్మ వెంకన్న వారి ఆధ్వర్యంలో మనం ఈరోజు రోడ్ క్రాసింగ్ కల్వర్ట్లు ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఫ్లోర్ లీడర్ గారు, ఈ 9వ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, పెద్దవారు, అతిథులు, వచ్చిన మీడియా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు 5 లక్షలతోటి ఈ రోడ్ క్రాసింగ్ కల్వర్ట్స్ సుమారు 7 నుంచి 9 కల్వర్ట్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా చేసుకుంటాము. ఇప్పుడు వచ్చిన తర్వాత వీరు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. వాటిని త్వరలో ఇంపార్టెంట్ ప్రియారిటీలో పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటామని వీరు చెప్పినవి కూడా సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది బడుగు బలహీన వర్గాల కాలనీ, ఎన్టీఆర్ కాలనీ అంటారు. మరి ఈ 9వ వార్డులో అంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉంటారు. బలహీన వర్గాల కాలనీ, ఇది వెనుకబడిన కాలనీ. కాబట్టి ఈ యొక్క కాలనీని, బడుగు బలహీన వర్గాల కాలనీని గుర్తించి మన చైర్మన్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వోత్తం గారు, అదే రమేష్ రెడ్డి గారు అందరూ గుర్తించి మా కాలనీలో డ్రైనేజీల మీద చిన్నపాటి బ్రిడ్జీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చిన ఫ్లోర్ లీడర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ పెద్ద డ్రైనేజీ. దీంట్లో మరి చిన్నపిల్లలు కానీ, పెద్ద ముసలోళ్ళు కానీ అల్లబడి కాలు చేతులు విరుగుతున్నాయి. కాబట్టి దీని మీద కూడా, డ్రైనేజ్ మీద కూడా ఈ మంచిగా కప్పు వేయాలని మేము ఈ సందర్భంగా చైర్మన్ గారిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ ఏదున్నా ప్రజలకు అందుబాటులో మా కౌన్సిలర్ మంగమ్మ గారు, వెంకన్న గారు, బంగారి మంగమ్మ వెంకన్న గారు మంచి కార్యక్రమాలు చేస్తారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మన కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.